హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. మనకి బాలయ్య బాబు గురించి బాగా అయితే తెలుసు అన్నమాట. కోపదారి మనిషి, మనసులో ఏదుంటే అదే బయటకైతే చెప్తాడు. ఎటువంటివి అయితే దాచడనమాట. సో లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని ఇలాగైతే ఉండడు. సో మనకి బాలయ్య బాబు వచ్చేసి ఏ విషయంలో కూడా ఆయన క్రమశిక్షణగా అయితే ఉంటారు. సో సినిమా పరంగా కావచ్చు, అలాగే రాజకీయాల పరంగా కావచ్చు. మనకి 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినా కూడా ఇప్పటి వరకు ఆయన మీద ఎటువంటి అవినీతి ఆరోపణ కావచ్చు, రాజకీయ కుంభకోణాలు కావచ్చు, ఎలాంటి స్కాములు కావచ్చు, ఇటువంటి వాటిల్లో ఎక్కడ కూడా ఆయన పేరైతే లేదనమాట. సో అలాంటి ఆయన మీద చాలా వరకు అయితే ఇప్పుడు కూడా ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి, కామెంట్స్ వస్తూనే ఉంటాయి. సో ఆయన వేషధారణకు కావచ్చు, ఆయన మాటలకి కావచ్చు, అన్నిటికైతే కామెంట్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు అది కాదు, సెన్సేషనల్ ఏంటంటే, సో మనకు వైఎస్ షర్మిల తెలుసు కదా, వైఎస్ జగన్ వాళ్ళ చెల్లెలు. సో ఈమెకి అలాగే ప్రభాస్కి లింక్ ఉన్నట్టు బాలయ్య బాబే ఈ ప్రచారాన్ని బయటికి తీసుకొచ్చాడని చెప్పేసి అఫీషియల్గా జగనే వచ్చేసి ఒక ప్రెస్ మీట్లో అయితే చెప్పడం అనేది జరిగింది. సో దాని గురించి మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేసుకుందాం. నిజంగానే బాలయ్య బాబు అంత దుర్మార్గుడా? సో ఆడవాళ్ళ మీద కూడా ఇలాంటి కామెంట్స్ అయితే చేస్తాడా? ఇలాంటివి ఉన్నవి లేనివి రూమర్స్ క్రియేట్ చేస్తారా అన్న దానికి మనం డిస్కషన్ అయితే చేసుకుందాం. ఒకవేళ మీరు బాలయ్య బాబు అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే ఈ ఆరోపణ ఎంతవరకు నిజమై ఉంటుంది ఏంటి అన్న దాని గురించి కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. వైఎస్ జగన్ వచ్చేసి ఈ ఇద్దరికి సంబంధం ఉంది అని చెప్పేసి బాలయ్య బాబు బిల్డింగ్ దగ్గర నుంచి న్యూస్ అయితే వచ్చింది. సో మేము ట్రేస్ చేసాము, ఐపీ అడ్రస్ కానీ చూస్తే లొకేషన్ అక్కడ నుంచి వచ్చిందని చెప్పేసి అఫీషియల్గా ఆయన అయితే చెప్పారు, ఆయన నోట్తోనైతే చెప్పారు. సో దీన్ని ఖండిస్తూ వైఎస్ షర్మిల వచ్చేసి, మరి తెలిసినప్పుడు 5 సంవత్సరాలు ఎందుకున్నావు, నువ్వు కూడా ఈ సంబంధాన్ని వాడుకున్నావు కదా, సో మా మధ్యలో లింకులు పెట్టి మీరు కూడా మీ సోషల్ మీడియాలో కూడా వాడుకున్నారు కదా అని చెప్పేసి వైఎస్ షర్మిలానే వైఎస్ జగన్కి స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చిందన్నమాట. సో ఈ విషయం మీద బాలయ్య బాబుని అడిగితే వాళ్ళే పట్టించుకోలేదు, నేను ఎందుకు పట్టించుకోవాలా ఈ విషయంలో అని చెప్పేసి ఆయన అయితే సమాధానం అయితే ఇచ్చాడు. సో బాలయ్య బాబు వచ్చేసి వ్యక్తిత్వంగా మంచివాడు, అలాగే ఇతరుల మీద ఎప్పుడు కూడా ఆరోపణలు అయితే చేయడు, అలాగే ఇతర హీరోల మీద పోటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సినిమాలు ఎప్పుడు పోవాలని చెప్పేసి అనుకునే ఆలోచన ఉండే మనిషి అయితే కాదనమాట. సో మనకి ఓపెన్గా అయితే ఉంటాడు. అలాగే కానీ ఆయన ఏదైనా ఆరోపణ కానీ చేస్తుంటే అవును నేను చేశానని నిజంగా ఒప్పుకునే మనిషి అనమాట. సో బాలయ్య బాబు దిగజారిపోయి ఒక దాని మీద ఉన్నవి లేనివి చెప్పి ట్రోల్స్ క్రియేట్ చేసి బతకాల్సిన అంత అవసరం అయితే ఆయనకైతే లేదనమాట. ఎవరిని బ్యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆయన ప్రతి సినిమాలో కూడా మనకు వచ్చేసి ఆడవాళ్ళ గురించి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆయన వచ్చేసి కొన్ని సీన్స్ కూడా పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలాంటి పని అయితే చేయడనమాట. సో బాలయ్య బాబు ఎప్పటికి కూడా నిప్పేను. బాలయ్య బాబుని ఎప్పుడు కూడా జై బాలయ్య అని చెప్పేసి మనమైతే పొగడాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ వస్తుంటాయి పోతుంటాయి, కానీ బాలయ్య బాబు స్థాయిని కావచ్చు, బాలయ్య బాబు మీద ఇప్పటివరకు లేని ఆరోపణలు అంటే అవినీతి గురించి కావచ్చు, ఆస్తి కుంభకోణాలు కావచ్చు, లేకపోతే ల్యాండ్ మాఫియా కావచ్చు, ఏవి కూడా ఇప్పటివరకు రాజకీయాల్లో లేకుండా స్వచ్ఛంగా ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నాడంటే అది కేవలం నందమూరి కుటుంబానికి, నందమూరి బాలయ్య బాబుకి మాత్రమే సాధ్యం అన్నమాట. సో ఇలాంటివి అయితే వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ ఎవరైతే ఫ్యాన్స్ అయితే పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఫైనల్గా జై బాలయ్య అని చెప్పేసి వీడియోని అయితే ముగిద్దాం. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.